నాగర్ కర్నూలు జిల్లాలో ప్లాస్టిక్ రహిత నల్లమలకి అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. నల్లమల మీదుగా ప్రయాణం చేసే పర్యాటకులు ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ జోన్లో ప్లాస్టిక్ వాడితే జరిమానా తప్పదంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ప్లాస్టిక్ రహిత నల్లమల కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 1 నుంచి ఎవరు కూడా ప్లాస్టిక్ వినియోగం నల్లమల్లో చేయొద్దని చెప్పేసి ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారి ఈశ్వర్ మనతో ఉన్నారు. ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ఎక్సెస్గా అవుతుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే మన అమరాబాద్ టైగర్ రిజర్వ్ నుండి శ్రీశైలంకి వెళ్ళే హైవే ఉంది కాబట్టి చాలామంది వచ్చేవాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఎంఎల్పి అంటే మల్టీలేయర్ ప్లాస్టిక్ అనగా చిప్స్ కవర్స్, బిస్కెట్ కవర్స్ పడేయడం జరుగుతుంది. దీని ద్వారా యానిమల్స్ తిని వాటికి హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో చనిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైము అపార్ట్ ఫ్రమ్ యానిమల్స్ మన నల్లమలని చాలా క్లీన్గా ఉంచుకోవడం కూడా అందరి బాధ్యత కాబట్టి ఇందులో భాగంగా మేము జూలై 1 నుంచి ప్లాస్టిక్ బ్యాన్ చేయడం అనేది జరిగినది. బేసికల్లీ మనకు మేజర్ ప్రాబ్లం వచ్చేది ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి. సో వాళ్ళకి వాటర్ బాటిల్స్ మేము యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే 2 లీటర్స్ అండ్ అబోవ్ వాటి వరకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. కాబట్టి 1 లీటర్ అండ్ 1 లీటర్ కన్నా తక్కువ బాటిల్స్ని మేము క్లియర్ కట్గా ఇక్కడే ఫ్రిస్కింగ్ చేసి తీసేయడం జరుగుతుంది. కాబట్టి వాటర్ మేజర్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళు 2 లీటర్ అండ్ అబోవ్ మనం మినహాయిస్తున్నాం కాబట్టి యాజ్ ఆఫ్ నౌ దాని నుంచి అంత ఇబ్బంది ఏం రావట్లేదు. బట్ చిప్స్ ప్యాకెట్స్, బిస్కెట్ కవర్స్ దగ్గర ఏమవుతుందంటే పిల్లలు వెళ్ళడము లేకపోతే పెద్దవాళ్ళు వాళ్ళకి కొంచెం డయాబెటీస్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళకి ఏం చేస్తున్నామంటే క్లాత్ బ్యాగ్స్ మేము ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. నామినల్ ప్రైస్ అంటే 6 రూపీస్ నుంచి 10 రూపీస్ అలా దానికి ఉంటుంది క్లాత్ బ్యాగ్. లేదు అంటే వాళ్ళ దగ్గర ఏదైనా సంచి ఏమైనా ఉంటే అంటే కాగితపు సంచి కానీ లేకపోతే క్లాత్ సంచి ఏమైనా ఉంటే అందులో వాళ్ళు వేసుకొని మాకు కంప్లీట్ సహకారం అందించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఒకవేళ ప్లాస్టిక్ వాడడం జరిగితే ఏ రకమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి? సో మనకి స్టార్టింగ్ మన 10,000 నుంచి ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనకి వచ్చే ప్రయాణికులు కొంచెం ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్లాస్టిక్ వేయకుండా కంప్లీట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ని ప్లాస్టిక్ ఫ్రీగా చేయాలని విన్నవించుకుంటున్నాం. సో మొత్తం మీద అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ప్లాస్టిక్ నిషేధం జరుగుతుంది. ఎవరైనా ప్లాస్టిక్ వాడకం చేస్తే 10,000 వరకు ఫైన్ వేస్తాము. ఎందుకంటే ప్లాస్టిక్ని తిని చాలా జంతువులు మృత్యువాత చెందినటువంటి ఘటనలు ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాము. మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలామంది సహకరిస్తున్నారు, కొంతమందికి మోటివేట్ చేస్తున్నాము. సో ఇదంతా సక్సెస్ అయితే ప్లాస్టిక్ ఫ్రీ నల్లమలగా ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని చెప్పేసి అటవీ శాఖ